హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఇవాళ ఈ వీడియోలో 7 బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. ఇవన్నీ డైరెక్ట్ తెలుగు మూవీస్ అంటే కాదు, బట్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉన్న మూవీస్. ఈ సజెషన్స్ వీడియో రీసెంట్గానే స్టార్ట్ చేశా. నాకు తెలిసిన కొన్ని బెస్ట్ మూవీస్ మీకు సజెస్ట్ చేస్తున్నా. మీకు నేను సజెస్ట్ చేస్తున్న మూవీస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి అప్పుడు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. సరే, ఈ వీడియోని లాస్ట్ సజెషన్స్ వీడియో కన్నా క్రిస్ప్గా చెప్పడానికి ట్రై చేస్తా. సో లేట్ లేకుండా మనం సజెస్ట్ చేస్తున్న వీడియోలో ఫస్ట్ మూవీ ఏంటో చూసేద్దాం. సో ఇవాళ మనం సజెస్ట్ చేస్తున్న మూవీస్లో ఫస్ట్ మూవీ ఏంటంటే సూక్ష్మదర్శిని, అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనుకోండి. ఇది మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన సస్పెన్స్ కామెడీ జానర్ మూవీ. సో ఇంకా స్టోరీ ఏంటంటే, ప్రియదర్శిని యాజ్ ప్రియా, హౌస్ వైఫ్, ఒక హ్యాపీ ఫ్యామిలీ లీడ్ చేస్తూ ఏదైనా జాబ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి టైంలో వాళ్ళ నైబర్హుడ్కి కొత్తగా ఒక ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు. ఇంకా అప్పటి నుంచి ప్రియాకి అక్కడేదో రాంగ్గా వెళ్తుంది, మాన్యువల్ ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనే డౌట్ వస్తుంది. సో అదేంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో ప్రియా మిగిలిన నైబర్స్ హెల్ప్ కూడా తీసుకుంటుంది. మరి ప్రియా డౌట్ నిజమా కాదా? అసలు మాన్యువల్ ఎవరు? అతని స్టోరీ ఏంటి? ప్రియా డౌట్ పడేంతగా మాన్యువల్ ఏం చేశాడు? మిస్టరీ సాల్వ్ అయిందా? అసలు మిస్టరీ అనేది ఉందా, లేక ప్రియా రాంగ్గా థింక్ చేస్తుందా? ఇదంతా మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీ అయితే బాగుంటుంది. ప్రియాగా నజ్రియా యాక్టింగ్ కూడా బాగుంటుంది. తనకున్న డౌట్ క్లియర్ అయ్యే వరకు ఎంత ట్రై చేసింది, ఎంత ఫేస్ చేసింది, ఎలాంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళింది, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న క్యారెక్టర్ని నజ్రియా చాలా బాగా హ్యాండిల్ చేశారు. బేసిల్ జోసెఫ్ కూడా ఒక మిస్టీరియస్ క్యారెక్టర్ ప్లే చేస్తారు. దానికి తగ్గ యాక్టింగ్ ఆయన కూడా చేస్తారు. అఫ్ కోర్స్ ఇలాంటి మూవీస్కి బేసిల్ జోసెఫ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ చాయిస్. సో ఇంకా ఈ మూవీ మీరు చూడాలి అనుకుంటే హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. ఈ వీకెండ్ ఇంట్రెస్ట్ అండ్ టైం ఉంటే, ఇప్పుడు వరకు చూడకపోతే ఒకసారి ట్రై చేయండి, మూవీ బాగుంటుంది. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో మనం నెక్స్ట్ సజెస్ట్ చేస్తున్న మూవీ పని, యానై ఫర్ యానై. అంటే పని అనేది సినిమా పేరు, మిగిలింది దాని క్యాప్షన్. మంచి రివెంజ్ డ్రామా మూవీ ఇది. ఇందులో ఉండే సస్పెన్స్ కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. రివెంజ్ని కూడా అంతే బాగా పుల్ చేస్తారు. తిరుచూర్లో ఒకప్పుడు ఆ ఏరియా మొత్తంలోనే పెద్ద క్రిమినల్స్ అయిన గిరి, సాజీ, దేవి, కుర్విల్లా, కానీ ప్రజెంట్ ఏదో ఒక బిజినెస్ చేస్తూ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. ఒక రోజు ఒక మర్డర్ జరుగుతుంది ఏరియాలో. ఆ మర్డర్ చేసిన వాళ్ళకి గిరికి ఒక ఇష్యూ జరుగుతుంది. ఇంకా అక్కడి నుంచి మూవీ రివెంజ్ మోడ్లోకి ఎలా వెళ్ళింది అనేది మిగతా స్టోరీ. అసలు సెబాస్టియన్ అండ్ బ్యాచ్ చేసిన పని ఏంటి, దానికి గిరి తీసుకున్న రివెంజ్ ఏంటి, ఒక హై ఇంటెన్స్ ఉంటుంది మూవీలో. జోజు జార్జ్ గిరి క్యారెక్టర్లో పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తారు. జోజు జార్జ్ మూవీస్ నేను కొన్ని చూసా, బాగుంటాయి. అలానే ఈ మూవీ కూడా ట్రై చేసా, మెంటల్ ఉంటుంది మూవీ. ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ కూడా జోజు జార్జే. మ్యూజిక్, కెమెరా వర్క్ కూడా బాగుంటాయి ఈ మూవీలో. ఎమోషన్ చాలా బాగా వర్క్ అవుతుంది. మూవీ సోనీ లివ్లో తెలుగులో అవైలబుల్గా ఉంది. మూవీని ఇప్పటి వరకు చూడకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. వీకెండ్కి ఒక మంచి మూవీ ఇది. ఫ్యామిలీతో కాకుండా ట్రై చేయండి, యూ విల్ డెఫినెట్లీ లైక్ ద మూవీ. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో థర్డ్ మూవీ మనం సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటంటే రాంత్, క్రైమ్ డ్రామా మూవీ ఇది. అయితే ఈ మూవీ కాన్సెప్ట్ అండ్ స్టోరీ ఏంటంటే, ఒక్క నైట్లో జరిగే స్టోరీ ఇది. యోహనన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ ఆఫీసర్. దిననాథ్ జీప్ డ్రైవర్, న్యూలీ రిక్రూటెడ్. సో వీళ్ళిద్దరికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. స్టార్టింగ్లో యోహనన్ బిహేవియర్ దిననాథ్కి నచ్చదు, కానీ దిననాథ్ డ్యూటీకి కొత్త కనుక థింగ్స్ని స్ట్రైట్గా చూస్తాడు. కానీ యోహనన్ తన సీనియారిటీతో డామినేషన్ చూపిస్తాడు. ఇలా ఇద్దరు కలిసి ఒక నైట్ డ్యూటీ చేస్తే నైట్ వీళ్ళు చూసిన సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేశారు, డిఫరెంట్ ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేశారు. ఇద్దరి లైఫ్లో వాళ్ళ పర్సనల్ ఎమోషన్స్ కూడా ఉంటాయి. వీళ్ళకున్న పర్సనల్ ఎమోషన్స్ ఏంటి, ఇలా మార్నింగ్కి వీళ్ళ లైఫ్స్ ఆర్ అండర్స్టాండింగ్ ఎలా చేంజ్ అయింది అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మూవీలో కొన్ని సబ్ప్లాట్స్ కూడా ఉంటాయి. యోహనన్ క్యారెక్టర్ కీ రోల్ ప్లే చేస్తుంది మూవీలో. సో ఈ మూవీ బిగినింగ్లో ఉన్న ఎమోషన్ అండ్ క్లైమాక్స్ ఎమోషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా మంచి సజెషన్. ఇప్పుడు వరకు చూడకపోతే మూవీ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్గా ఉంది, ఒకసారి ట్రై చేయండి, యూ విల్ లైక్ దిస్ మూవీ. ఇక మనం సజెస్ట్ చేస్తున్న ఫోర్త్ మూవీ ఏంటంటే కిష్కింద కాండం. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మూవీ. మూవీ ఒక రిజర్వ్డ్ ఫారెస్ట్ దగ్గరలో ఒక విలేజ్ లో రన్ అవుతుంది. అప్పు పిల్లై రిటైర్డ్ సోల్జర్ ఇన్ ఇండియన్ ఆర్మీ. అయితే అప్పు దగ్గర ఉండాల్సిన ఒక పిస్టల్ మిస్ అవుతుంది. ఎలక్షన్స్ టైంలో గన్ లైసెన్స్ హోల్డర్స్ వాళ్ళ గన్స్ ని పోలీస్ స్టేషన్ లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే వీళ్ళ దగ్గర ఉన్న ఒక లైసెన్స్డ్ గన్ మిస్ అవుతుంది. ఇక అక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏ స్టోరీ ఎటు రూట్ అయింది, గన్ ఎలా మిస్ అయింది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇలా మూవీ రన్ అవుతుంది. లీడ్ కాస్టింగ్, యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒక పాయింట్ తర్వాత మనకి మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు ఉంటాయి. సో ఇప్పుడు వరకు చూడకపోతే అయితే డెఫినెట్గా ఈ వీకెండ్ ట్రై చేయండి. మూవీ హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్ ఉంది, మంచి మూవీ ఇది కూడా. నెక్స్ట్ మనం సజెస్ట్ చేస్తున్న ఫిఫ్త్ మూవీ ఏంటంటే సులోచన ఫ్రమ్ సోమేశ్వరం. రీసెంట్గా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ మూవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీ ఇన్ కన్నడ. సో ఇంకా ఈ స్టోరీ ఏంటంటే, అశోక అనేవాడు ఒక పెయింటర్. ఒకరోజు నైట్ ఇంటికి వెళ్తున్న టైంలో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. దాని నుంచి ఎస్కేప్ అవడానికి దయ్యం పట్టినట్టు యాక్ట్ చేస్తాడు.
ఇక అక్కడ నుంచి అశోకాకి వద్దన్న ఒక అన్వాంటెడ్ అటెన్షన్ వస్తూనే ఉంటుంది. సో ఈ ఊరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ముందుండేవాడు రవణ. ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ చేశాడు. స్వామీజీ క్యారెక్టర్ అండ్ బావ ఇలా కొన్ని క్యారెక్టర్స్ హైలైట్ అవుతాయి మూవీలో. అసలు ఎవరి సులోచన అనేది మెయిన్ ప్లాట్. సో దీని చుట్టూ ఈ డ్రామా రన్ అవుతుంది. ఫన్ కానీ డ్రామా కానీ ఎలా క్రియేట్ అయింది అనేది మూవీలో చూడాలి. మూవీ ఇప్పటి వరకు చూడకపోతే ఒకసారి ట్రై చేయొచ్చు. సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, కొంచెం హారర్ కూడా. సో ఈ మూవీ ఇప్పటి వరకు చూడకపోతే హాట్‌స్టార్ లో అవైలబుల్ ఉంది. ఫ్యామిలీతో ట్రై చేయొచ్చు. మంచి మూవీ ఇది కూడా. సో ఇంకా నెక్స్ట్ మనం సజెస్ట్ చేస్తున్న మూవీ ఏంటో చూసే ముందు ఒకసారి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చెక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఇంకా మనం సజెస్ట్ చేస్తున్న 6th మూవీ ఇరట్ట. క్రేజీ స్టఫ్ బ్రో ఈ మూవీ అయితే. థ్రిల్లర్ మూవీ ఇది, బట్ చాలా డార్క్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. మూవీ ఒక పోలీస్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఈ రోజు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది. సో పోలీస్ అందరూ ఆ అరేంజ్మెంట్స్ లో ఉంటారు. బయట పబ్లిక్ అండ్ మీడియా కూడా ఉంటారు. స్టేషన్ లో మాత్రం మొత్తం 4 పోలీస్ మెన్ అండ్ ఒక క్రిమినల్ ఉంటారు. అయితే ఈ టైంలో స్టేషన్ లో 3 రౌండ్స్ ఫైరింగ్ జరుగుతుంది. ఈ ఫైరింగ్ లో ఏఎస్ఐ వినోద్ చనిపోతాడు. సో అసలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు ఫైర్ చేశారు, ఎందుకు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఏఎస్ఐ వినోద్ కి బ్రదర్ కూడా ఉంటాడు, డివైఎస్పీ ప్రమోద్, వీళ్ళిద్దరు ట్విన్స్. సో ఇలా స్టోరీలోకి ఎంటర్ అయ్యాక చాలా సప్లాట్స్ ఉంటాయి, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకు ఈ మూవీని చాలా మందికి సజెస్ట్ చేశా. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇది. మీరు ఇంకా ఈ మూవీ చూడకపోతే డెఫినెట్ గా ట్రై చేయండి, అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. మూవీ నెట్ఫ్లిక్స్ లో ఉంది, చాలా బాగుంటుంది. కుదిరితే ఫ్యామిలీతో అవాయిడ్ చేయండి, మీకు డెఫినెట్ గా నచ్చుతుంది ఈ మూవీ. సో ఇంకా మన సజెషన్స్ వీడియోలో మనం సజెస్ట్ చేస్తున్న లాస్ట్ మూవీ 7th మూవీ ఏంటంటే డిటెక్టివ్ ఉజ్వలన్. థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్ ఇది. ఉజ్వలన్ ఒక లైబ్రేరియన్. వీళ్ళ విలేజ్ చాలా పీస్ఫుల్ గా క్రైమ్ ఫ్రీగా ఉండే ప్లేస్. అందులోనూ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని డిటెక్టివ్ ఉజ్వలన్ క్రాక్ చేస్తూ ఉంటాడు. అండ్ ఉజ్వలన్ కి డార్క్నెస్ అంటే భయం. సో వీళ్ళ ఊర్లో ఒక రోజు ఒక మర్డర్ జరుగుతుంది. దాన్ని ఒక మాస్క్ మ్యాన్ చేస్తాడు. అదే రోజు ఊర్లోకి సిఐ శంభు ఎంటర్ అవుతాడు. సో ఇంకా ఉజ్వలన్ అండ్ శంభు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏంటి, అసలు ఈ మర్డర్స్ చేస్తుంది ఎవరు, దీన్ని ఎవరు ఎలా క్రాక్ చేశారు అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మూవీ చాలా బాగుంటుంది అనను, కానీ ఒకసారి ఈజీగా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. ఈ మర్డర్స్ వెనుకున్న మోటివ్ ఏంటి, ఎవరు ఎలా ఇన్వెస్టిగేట్ చేశారు, ఎలా సాల్వ్ చేశారు, ఇలా ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఉంటుంది. ఇప్పటి వరకు మూవీ చూడకపోతే మూవీ ప్రైమ్ లో అవైలబుల్ ఉంది, ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఇవి ఇవాళ మనం సజెస్ట్ చేస్తున్న మూవీస్. ఇందులో కొన్ని మూవీ రివ్యూస్ మన ఛానల్లో కూడా ఉన్నాయి. మీకు ఈ మూవీస్ కోసం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. అండ్ మన ఛానల్లో రెగ్యులర్ గా రివ్యూస్ కూడా వస్తుంటాయి. ఒకసారి మన కంటెంట్ చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అలానే నేను సజెస్ట్ చేసిన మూవీస్ లో మీరు ఏదైనా మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. మీరు చేసి ఒక లైక్, ఒక కామెంట్ మాకు బూస్టప్ ఇస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇప్పటి వరకు మన సజెషన్స్ వీడియో. ఈ వీకెండ్ మీరు ఇందులో చూడని మూవీస్ చూసి వీకెండ్ ఎంజాయ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో మంచి సజెషన్స్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.